తప్పకుండా మేడం, మీ సర్వీసెస్ తీసుకుంటాను. తప్పకుండా చేద్దాం. ఇప్పుడు ఏం లేదు, అనుభవం అనేది అది ఏంటంటే కావాలి, అనుభవం కావాలి. మాదంటే కాస్త మేము కూడా తప్పు చేయని వాళ్ళు ఎవరు ఉంటారు, మిస్టేక్స్ జరుగుతూనే ఉంటాయి. సర్వీస్ ఎవరు కూడా ఉన్నారు. మన వాళ్ళు అయ్యారనుకోండి ఇంకా మనకి బాగా అర్థం అవుతుంది. తప్పకుండా నేను సరే మేడం, నాకు చేస్తా ఉన్నాను మేడం అప్పుడప్పుడు ఫోను. బాయ్ మేడం, బాయ్. తిన్నడా ఏమ్మా ఆశ్రిత, ఆకాంక్షను తీసుకుపోయావా? సార్ మన ఆకాంక్షను కూడా తీసుకోమ్మా లైన్ లోకి. ఆకాంక్ష జాయిన్ అవ్వలేదు సార్. అదే నేను చూస్తున్నా, ఫోన్ చేస్తున్నాను. ఆకాంక్ష మ్యాథ్స్ డిస్కస్ చేద్దామా ఇప్పుడు కూడా మనం? మీ ఇష్టం సార్, ఆకాంక్షను కూడా అడగండి. ఈ లోపు ఫార్ములాస్ అవి రిఫర్ చేసుకోమ్మా. లైన్ లోకి రా, ఆన్లైన్ లోకి రా. సార్ సార్ నాకు ఎకనామిక్స్ ఒక లెసన్ చదవమని ఇచ్చారు, పీపుల్ యాజ్ ఎ రిసోర్స్. అది ఎక్స్ప్లెయిన్ చేస్తారా సార్? చేస్తా. పీడిఎఫ్ పంపిస్తా సార్. చిన్న చార్జింగ్ పెట్టమ్మా. ఆకాంక్ష ఎట్లా పంపిస్తున్నా? వాట్సాప్ లోనా ఆశ్రిత? అవును సార్, వాట్సాప్ లో. వాట్సాప్ లో వద్దు, మెయిల్ కి పెట్టు. మెయిల్ కి పెట్టు. ముందు వస్తుందో రాలేదో ఒకసారి చూడనివ్వండి సార్, ఆ తర్వాత మీకు చెప్తాను ఎందులో పెడుతున్నాను. సరే, ఈ లోపు నేను మ్యాథ్స్ రెడీ చేస్తాను. సార్ ఓకే సార్, ఫార్ములాస్ గుర్తున్నాయి సార్. గుర్తున్నాయా అందరికి? నేను చెప్తాను. ఫస్ట్ వాల్యూమ్ చెప్పమ్మా. నేను చెప్తా సార్. వాల్యూమ్ ఆఫ్ ఎ క్యూబాయిడ్ LBH, వాల్యూమ్ ఆఫ్ ఎ క్యూబ్ A cube, వాల్యూమ్ ఆఫ్ ఎ సిలిండర్ 2 pi r square, వాల్యూమ్ ఆఫ్ ఎ cone 1/3 pi r square. This sphere, volume of a sphere is equals to 4/2 pi r cube. Volume of a hemisphere equals to 2/3 pi r cube. ఓకే, నెక్స్ట్ ఇంకా సార్ ఇంకా ఏం నేర్పించాలి మీకు? lateral surface area. Yeah.
సార్ Yeah. మీ జీమెయిల్ ఏంటి సార్? HER ఒక్క నిమిషం సార్. సార్ చెప్పండి. HERYUG YUG@gmail.com. మార్నింగ్ ఒక స్లైడ్ పెట్టారు కదా సార్, స్లైడ్ అది ఏది మార్నింగ్ స్లైడ్సా? బాగానే ఉంటాయి. డిఫరెంట్ స్లైడ్స్ మనం ట్రై చేస్తూ ఉంటే అయ్యే వస్తాయి. డిఫరెంట్ ఆస్పెక్ట్స్. సార్ వచ్చిందా సార్ మీకు మెయిల్? చెక్ చేస్తాం. అసలు వాల్యూమ్ ఫార్ములాస్ వచ్చినాయా? ఇదా సిఎస్ కుమారా? నొక్కండి సార్. నా కనిపిస్తుందా ఇది? పీపుల్ యాజ్ రిసోర్స్. ఇదే సార్. మా మామయ్యది సార్ ఇది జీమెయిల్. మామయ్యది? మా మామయ్య దాంట్లో నుంచి పంపించా సార్, డాడీ అందుకే లేట్ అయింది. ఏది ఫార్ములాస్ చెప్పు ఒకసారి. మరి వాల్యూమ్ ఫార్ములాస్ చెప్పేసి మనం ఇది డిస్కస్ చేద్దాం. క్యూబ్ కి ఫార్ములా ఏంటి? వాల్యూమ్ కి క్యూబ్ వాల్యూమ్ LBH క్యూబాయిడ్ కాదు. క్యూబ్ కి క్యూబాయిడ్ LBH. క్యూబ్. సార్ నాకు గుర్తున్నాయి, ఫస్ట్ చెప్పనా? చెప్పు. స్పియర్ ఏమో 4/3 πr క్యూబ్. హెమిస్పియర్ ఏమో 2/3 πr క్యూబ్. πr క్యూబ్. నెక్స్ట్ ఇంకా క్యూబాయిడ్ ఏమో LBH. ఏంటమ్మా? చెప్పా శ్రీత? సార్ చెప్పు. క్యూబ్ క్యూబాయిడ్ నా చెప్పావు. వాయిస్ వినపడుతుందా? వినపడుతుంది, బ్రహ్మాండంగా వినపడుతుంది అందరికి. నువ్వు కంటిన్యూస్ గా మాట్లాడుతుండాలి, నువ్వు ఆగకూడదు. చెప్పు. వాల్యూమ్ ఆఫ్ ఏ క్యూబ్. ఏ క్యూబ్
వాల్యూమ్ ఆఫ్ ఏ క్యూబాయిడ్ ఎల్బిహెచ్. వాల్యూమ్ ఆఫ్ ఏ సిలిండర్ చెప్పు. 2 pi r cube. సిలిండర్. సార్ నేను చెప్పనా? చెప్పనే ట్రై చేయని. Sir, volume of cube a cube, sir. Cylinder. Volume of cylinder pi r square h. Okay. Volume of a cone. Volume of a cone pi r square h by 3, sir. అది 1/3 pi r square h అని నేర్పించాను నేను. నువ్వు ఎందులో చూసి చెబుతున్నా? లేదు సార్, నాకు దగ్గర వేరే ఉన్నాయి, అయితే కొన్ని గుర్తు లేకపోతే అందులో చూసి చెప్తున్నా. పర్లేదు, ఒకసారిగా రావు, చిన్నగా ట్రై చేస్తా ఉంటే అయ్యా వస్తుంటాయి, డోంట్ వరీ. మొత్తానికి వెల్ ట్రైడ్. ఇప్పుడు ఈ చాప్టర్ చెప్పుకుందాం. చూడండి, ఈ చాప్టర్ ఏంటంటే, చూడండి, ఇది చాప్టర్ పేరు ఏంటంటే పీపుల్ యాజ్ రీసోర్స్. రీడ్ అమ్మా. Overview. The chapter People as Resource is an effort to explain population as an asset for the economy rather than a liability. Population becomes human capital when there is an investment made in the form of education, training and medical care. In fact, human capital is the stock of skill and productive knowledge abundant in them. People as a resource is a way of referring to a country's working people in the terms of their existing productive skills. ఫస్ట్ పారాగ్రాఫ్ కి మీనింగ్ ఏంటో చెప్పు. ఫస్ట్ పారాగ్రాఫ్ మీనింగ్ ఏంటి, ఏం చెప్తున్నాడు? Sir, they are saying that the chapter People as a Resource is explaining that people are assets for country, and they are the like they invest and educate themselves and made our country or the some country or the state more liability, sir. Okay, next. They will education is the most important, like tertiary activities like education, training and medical care, and also services are the more services. Tertiary is the backbone of the country, sir. నెక్స్ట్ ఈ పారాగ్రాఫ్ చదవమ్మా నువ్వు, ఆశ్రిత. పీపుల్ యాజ్ రిసోర్స్ ఇస్ ఎ People as a resource is a way of referring to a country working people in the terms of their existing స్కిల్స్ అండ్ ఎబిలిటీస్. అంతవరకు ఆపి దాని మీనింగ్ చెప్పు. ఎగ్జిస్టింగ్ ప్రొడక్టివ్ పీపుల్ ని రిసోర్సెస్ గా ఆ వేలో ఎందుకు వాడుతున్నారు అని చెప్తున్నారు సార్. It's a way of referring to a country working people in the terms of existing. అంటే పీపుల్ స్కిల్స్ ని ఎబిలిటీస్ ని బయటికి ప్రొవైడ్ చేస్తూ వర్క్ చేస్తూ ఉంటారు కదా సార్. అందుకే అంటే పీపుల్ ని రిసోర్సెస్ గా ఎందుకు వాడుకుంటారు అని సార్. స్కిల్స్ ఎబిలిటీస్ అవన్నీ బయటికి చూపించడానికి పీపుల్ ని రిసోర్సెస్ గా వాడుకుంటారు. అంటే రిసోర్స్ అంటానికి రీజన్ ఏంటంటే బికాస్ దే ఆర్ సోర్స్. ఇప్పుడు సోర్స్ అంటే మీనింగ్ ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లైట్ ఎక్కడి నుంచి వస్తుంది? సన్ దగ్గర. సో సన్ ఈజ్ ఎ సోర్స్ ఆఫ్ లైట్. ఫర్ మోర్ ఎగ్జాంపుల్ క్యాండిల్ ఈజ్ ఎ సోర్స్ ఆఫ్ లైట్. అట్లాగే పీపుల్ ఆర్ రీసోర్స్ అంటున్నాడు. సోర్స్ అండ్ రీసోర్స్.
సోర్స్ అంటే ఏంటంటే మనుషుల్ని ఎందుకు దానికై వాడుకుంటున్నారు? దానిగా వచ్చేదాన్ని సోర్స్ అంటాం. రీసోర్స్ అంటే సోర్స్ ఆల్రెడీ ఉంది. రీసోర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మిర్రర్ ఎదురుగా నువ్వు నిలబడ్డావు అనుకో, నీ ఇమేజ్ నీకే కనబడుతుంది కదా, దట్ ఈస్ రీసోర్సెస్. పీపుల్ ని రీసోర్స్ గా వాడటానికి మెయిన్ రీజన్ ఏంటంటే అసలు ఆ మాట అనకూడదు, కానీ అన్నాడు. అంటే ఏంటి, దేన్ని ఉద్దేశించి అన్నాడో చెప్తున్నాడు. దేన్ని ఉద్దేశించి అన్నాడంటే పీపుల్ యాజ్ రీసోర్స్ ఈజ్ ఎ వే ఆఫ్ రెఫరింగ్ టు ఎ కంట్రీస్ వర్కింగ్ పీపుల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ దేర్ ఎగ్జిస్టింగ్ ప్రొడక్టివ్ స్కిల్స్ అండ్ ఎబిలిటీస్. ఒక కంట్రీని రిప్రజెంట్ చేస్తున్నాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమెరికాని తీసుకున్నాం. అమెరికాని అందరు అమెరికా పోవాలనుకుంటారు. ఎందుకు? అక్కడ బాగా రీసోర్సెస్ ఉన్నాయి, అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అక్కడ జాబ్ చేస్తే వచ్చే కరెన్సీ వాల్యూ ఎక్కువ. ఇప్పుడు ఇక్కడ పని చేస్తే నెలకు ఒక 6,000 వస్తున్నాయి అనుకుందాం, డబ్బులు, మనీ పర్ మంత్. ఇదే అమౌంట్ అమెరికాలో కూడా వస్తాయి, కానీ డాలర్స్ లో వస్తాయి. అక్కడ కూడా వచ్చేది 6,000, ఇక్కడ వచ్చేది 6,000. ఇంకా మాట్లాడితే అక్కడ 3,000 వస్తాయి. కానీ ఏంటమ్మా, డాలర్ వాల్యూ ఎక్కువ. డాలర్ వాల్యూ ఎక్కువ అవటాన మనం దాని కనుక కరెన్సీని కన్వర్ట్ చేసుకున్నాం అనుకో మన కంట్రీకి, అది లక్షల్లో ఉంటుంది. అంటే తక్కువ టైంలో మనం ఎక్కువ సంపాదించాలి అంటే కరెన్సీ వాల్యూ ఎక్కడైతే ఏ కంట్రీలో అయితే ఎక్కువ ఉంటుందో అక్కడ పనిచేసాం అనుకో, అప్పుడు మనకి వాల్యూ ఎక్కువ ఉంటుంది. మరి తక్కువ టైంలో ఎక్కువ మనం ఎక్కువ ఎర్న్ చేయగలుగుతాము. ఇప్పుడు ఏదైనా కంట్రీ 60 paisa is 1 rupee, sir. For them 77 rupees, like in Indian country 77 into 60 is there for them $1. ఇప్పుడు మన దగ్గర ఐఫోన్ కొనాలంటే ఇక్కడ ఎంత పెట్టుకోనాలి? 70,000 80,000 పెట్టుకోనాలి. అక్కడ వాళ్ళకైతే వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? $200. అంటే మన దగ్గర 200 రూపీస్ తో సమానం. అది వాళ్ళ దగ్గర 200 రూపీస్ అన్నమాట. అంతే, ఎంత చీఫో చూడండి కదా. ప్లస్ మనకి ప్రొడక్టివిటీ అంటే ఇక్కడ ప్లేస్ వాల్యూ వల్ల మనీ వాల్యూ మారటాన ఎందుకు అది అంత, మరి నీకు డౌట్ వస్తుంది, డాలర్ ఎందుకని అంత వాల్యూ ఎక్కువ అంటే అక్కడ సోర్సెస్ ఎక్కువ ఉన్నాయి, రీసోర్సెస్ ఎక్కువ ఉన్నాయి. సోర్సెస్ ఉన్నాయి అంటే సోర్సెస్ ఏం లేవు అక్కడ. ఏమున్నాయి? ఎప్పుడు మంచు పడతా ఉంటది, ఎప్పుడు వర్షం వచ్చిందో ఎవరికి తెలియదు, ఎప్పుడు ఇదిగో ఈ వైరస్ వచ్చింది అనుకో ఎంతమంది చచ్చిపోతారో ఎవరికి తెలియదు. సోర్సెస్ ఏం లేవు అక్కడ. ఇప్పుడు మన దగ్గర చూడండి, మంచి మట్టి ఉంది మన దగ్గర, మంచి గాలి ఉంది, మంచి వాతావరణం ఉంది, ఆహ్లాదకరమైన వాతావరణం, చెట్లు ఉన్నాయి, చేమలు ఉన్నాయి, మంచి అట్మాస్ఫియర్, అన్ని సోర్సెస్ మనకి మంచి అక్కడ వాళ్ళు అన్నిటినీ తినేస్తారు, మనుషుల్ని తప్పించి అందరినీ తింటారు. వాళ్ళకున్న సోర్సెస్ ని వాళ్ళు ఉపయోగించుకుంటున్నారమ్మా, మనకున్న సోర్సెస్ మనం వాడలేదు కదా. మన దగ్గర నీళ్ళు తాగాలంటే హాయిగా మంచి తాగుతూ ఉంటాం. మన దగ్గర సోర్సెస్ ఎక్కువ. సోర్స్ అని ఎందుకు అంటున్నానంటే, సోర్స్ అంటే ఇట్స్ ఎ న్యాచురల్ ఇంగ్రీడియంట్. సోర్స్ అంటే లైక్ ప్లేస్, మంచి ప్లేసెస్. న్యాచురల్ రిసోర్సెస్ అన్ని చోట్ల ఉంటాయి కదా సార్? లేవు, అక్కడ తక్కువ, మనకి ఎక్కువ. ఇప్పుడు మన దగ్గర గ్యాస్ మన దగ్గర ఉంది, ప్రపంచం మొత్తానికి ఇవ్వగల గ్యాస్ మన భూమిలో ఉంది, ప్రపంచం మొత్తానికి సప్లై చేయగల ఇది వాల్యూస్ మన దగ్గర ఉన్నాయి. లైక్ టెక్స్టైల్ ఇండస్ట్రీ సార్. మన దగ్గర పండే పంటలు ఎక్కడ పండుతాయి చెప్పు? మన దగ్గర పండే పంటలు ఎక్కడ పండవు. మన దగ్గర మిరప పండుద్ది, వాళ్ళ దగ్గర పండవు. వాళ్ళ దగ్గర మిరపకాయ మన దగ్గర కొనుక్కుంటామే, కానీ తక్కువ కొనుక్కుంటాం. ఎక్స్పోర్ట్ చేసుకుంటాం, అన్ని ఇంపోర్ట్ చేసుకుంటాం. వాళ్ళ దగ్గర ఎక్స్పోర్టింగ్ ఏం లేదు. వాళ్ళు ఏం చేస్తున్నారు? తెలివితేటలు ఉపయోగించి ఏంటి మన అవసరాలని అర్థం పెట్టు ప్రైమరీ యాక్టివిటీస్ మనకి ఇంపోర్ట్ చేస్తున్నారు సార్. కాకపోతే ప్రైమరీ అన్ని మన దగ్గర నుంచి వెళ్తాయి. మిడిల్ ఇండస్ట్రియల్ సెక్టార్ మొత్తం వాళ్ళు తయారు చేసి మనకి ఇంపోర్ట్ చేస్తారు, మనకే అమ్ముతారు. మళ్ళీ మన దగ్గర మొత్తం తీసుకుపోతారు. వాడేదో బ్రాండ్ వేసి తక్కువ కాస్ట్ అయితే ఇక్కడ ఎక్కువ కాస్ట్ కి అమ్ముతారు. ఇప్పుడు మన పొలాల్లో పండించే పత్తే వాడు కొంటాడు, వాడు బ్రాండెడ్ షర్ట్ తయారు చేసి మనకు అమ్ముతాడు, దానికి ఒక డిజైన్ పెడతాడు, చిరిగిపోయి ఉంటుంది అక్కడక్కడ. చిరిగిపోయిన చొక్కాని మనకి ఇస్తాడు, బ్రాండ్ అంటాడు. మనమేమో
అబ్బో అసలు మామూలు బ్రాండ్ కాదు ఆ ఇది అని ప్యాంట్ చెప్పి జీన్స్ చింపేసేసుకున్నా కూడా ఇప్పుడు ఎవరికి అర్థం కావట్లా. అట్లాగనమాట. అది సోర్సెస్ మన దగ్గర న్యాచురల్ సోర్సెస్ ఉన్నాయి. ఆ న్యాచురల్ సోర్సెస్ ని ఉపయోగించుకోగలిగే కెపాసిటీని ఏమంటున్నాం అంటే రీసోర్స్ అంట. రీసోర్స్ అంటే మనమే రీసోర్స్ గా ఇక్కడ పీపులే మన ఒక కంట్రీకి, మన కంట్రీ అనే కాదు ఏ కంట్రీకి అయినా సరే ఇప్పుడు న్యాచురల్ సోర్సెస్ ని ఉపయోగించేది ఎవరు? జంతువులు వాడతాయా? జంతువులు వాడవు కదా. ఎవరు వాడతారు? మనుషులే వాడాలి. కాబట్టి ప్రజలే వాడాలి. అది ఉపయోగించే విధానం వేరుగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మర్ ఉన్నాడు అనుకోండి, ఆయన ఏం చేస్తాడు? ఆయన పని ఆయన చేస్తుంటాడు, వద్దన్నా అదే పని చేస్తుంటాడు. మహేష్ బాబు సినిమాలో చూసాం మనం. వాళ్ళంతా ధర్నా చేస్తా ఉంటే ఆయన నాగలేసుకుని పోయి తుంపుతా ఉంటాడు పొలం. ఆయన పని ఆపుకోడు. అంటే ఏంటి? సార్ మహేష్ బాబు బర్త్డే అయిపోయింది. అదొక సోర్స్ ని, ఆ సోర్స్ ని ఆ మనిషి రీసోర్స్ గా ఉపయోగించుకుంటున్నాడు. అంటే ఆ రీసోర్స్ ఏమవుతుంది? అన్నం పెట్టే మనిషిగా మారాడు. దీనివల్ల ఒక న్యాచురల్ సోర్స్ ని రీఫార్మ్ చేసి తన తెలివితేటలతోటి ఉపయోగించుకొని అక్కడ తయారు చేసినటువంటి ప్రొడక్ట్స్ ని అందరికీ అందిస్తున్నాడు. అంటే హీఈస్ ఆల్సో ఏ రీసోర్స్ అన్నమాట. ఆయన లేడనుకోండి, ఆ పని ఎవరు చేయలేరు. మనం వెళ్ళి చేయలేము, మన వల్ల కాదు. అది ఆయనే చేయాలి, ఆయనే ఇవ్వాలి. మళ్ళీ దాంతో ఏం చేస్తున్నాం మనం? దానికి బ్రాండ్ వేస్తున్నాం. ఆ రైస్ కొని బ్రాండ్ వేసి మంచి రైస్, దానికి ఏదో పేరు పెట్టారు ఇప్పుడు కొత్తగా, ఏంటో బయోమెట్రిక్ ఏదో అంటున్నారు దాన్ని. ఏంటో ఏమంటున్నారు, ఏదో విచిత్రమైన నేమ్స్ పెట్టారు దాన్ని. ఏదో ఫార్మింగ్ బయోమెట్రిక్ వెజిటేబుల్స్ అని ఇది పెట్టారు కదరా. నాకు తెలియదు సార్, నాకు తెలియదు. నాకు తెలియదు సార్. అంటే ఇప్పుడు కాస్ట్ ఎక్కువ పెట్టి వాటికి కూడా ఈ షాప్స్ లాగా పెట్టారు. అంటే న్యాచురల్ రిసోర్స్ అనమాట. ఇప్పుడు కెమికల్స్ వాడుతున్నారు కదా, కూరగాయలు పండించడానికి కెమికల్స్ వాడుతున్నారు. ఈ న్యాచురల్ గా వేసి పండించామని చెప్పేసి తయారు చేసి అమ్ముతున్నారు. కానీ అలానే పండించారో పండించలేదో తెలియదు. అట్లా చేశారో లేదో తెలియదు, కానీ ఆ షాప్ బ్రాండ్ మాత్రం న్యాచురల్ గా చేస్తున్నాం మేము, కెమికల్స్ ఏం వాడట్లేదు, మా దగ్గర కొనుక్కెళ్ళండి. బయట ఏమో మామూలుగా మేమేమో కిలో టమాటాలు 60 రూపాయలు అనుకో, వాళ్ళ దగ్గర 120 రూపాయలు. అంతే కదా. వెజ్ మార్కెట్ వాళ్ళు ఒక 30కి ఏమో కొంటారు సార్, మనకి 60కి అమ్ముతారు సార్ వెజ్ మార్కెట్ వాళ్ళు. 30 కొంటాడని కూడా మనకు తెలియదు కదా. 30 కూడా కాదు, 10 రూపాయలు బల్క్ గా కొంటాడు. మొత్తం వెళ్ళామనుకో 2 వేలు ఇస్తాను ఇచ్చేసి వెళ్ళిపో అంటాడు. అంటే వాళ్ళు పాపం రైతులు ఏం చేస్తారు? ఫర్ 3/4 they get income on that. వాడేం చేస్తాడు? చక్కగా ప్యాకెట్ లో పెట్టి సీల్ చేసేసి ప్యాకెట్ దానికి బ్రాండ్ ఇచ్చేసేసి ఈ మిరపకాయలు తినండి బాగుంటాయి అని చెప్పి అమ్ముతారు. బిగ్ ప్రైజ్ లో అన్ని అయ్యే కదా, కవర్ లో పెట్టి అమ్ముతుంటారు, ఏసీ వేస్తారు. ఇంకా బిల్ అన్ని మనమే కట్టాలి. మళ్ళీ ఆ కవర్ లో ఏ కెమికల్స్ ఉన్నాయో కూడా తెలియదు. ఉన్నాయి అంతే తింటాం. అట్లాగా పీపుల్ యాజ్ రిసోర్స్ ఈజ్ ఎ వే ఆఫ్ రిఫరింగ్ ఏ కంట్రీస్ వర్కింగ్ పీపుల్. వర్కింగ్ పీపుల్ అంటే ఇప్పుడు రకరకాల పనులు చేస్తుంటారు మనుషులు. ఇప్పుడు చెక్క పని చేసేవాళ్ళు చెక్క పని చేస్తుంటాడు, ఓకే, ఆఫీస్ కట్టాలంటే ఆఫీస్ కడతాడు, చెక్కతో ఏ పని అని చేయలేదు ఆయన చేస్తుంటాడు. అంటే ఆయన ఎబిలిటీ ఏంటి, ఆయన వర్క్ ఏంటి, ఆయన స్కిల్ అది. బిల్డింగ్ కట్టేవాడు బిల్డింగ్ కడుతుంటాడు, ఇంజనీర్స్ రోడ్లు వేస్తుంటారు. అంటే ఇవన్నీ దేనికి? మన కోసమే మనం వేసుకుంటా ఉన్నాం. డిఫరెంట్ పీపుల్ హ్యాజ్ డిఫరెంట్ స్కిల్స్, వాళ్ళ అనుభవం, ఎబిలిటీస్. ఒక్కొక్కరికి ఒక్కొక్క అనుభవం ఉంటుంది, ఎబిలిటీ ఉంటుంది. వాళ్ళ దానిలో వర్క్ చేసినటువంటి డే బై డే అదే పనిగా చేస్తా ఉన్నాం అనుకో, దానిలో మనకి చేయి తిరిగిపోయింది అనమాట. ఇప్పుడు వంట మాస్టర్లు పిలిచామనుకో, సాంబార్ మాస్టర్ ఒక ఆయన ఉంటాడు, చికెన్ మాస్టర్ ఒక మాస్టర్ ఉంటాడు, కటింగ్ మాస్టర్ ఒకడు ఉంటాడు, కట్ చేయటంలో అట్లా డిఫరెంట్ మాస్టర్స్ ఉంటారు అనమాట. వాళ్ళ ఎబిలిటీ అనమాట, అది వాళ్ళ ఎక్స్పీరియన్స్, దానిలో వాళ్ళ ఎక్స్పర్ట్స్ అనమాట ఆ వంట చేయటంలో కానీ. అట్లాగా వాళ్ళ స్కిల్స్ ని ఉపయోగించుకోవటం వల్ల వాళ్ళు కూడా మనుషులను కూడా ఏమంటున్నాం మనం? రీసోర్సెస్ అంటాం. ఒక కంట్రీని ఐడెంటిఫై చేయాలంటే దానిలో రీసోర్సెస్ పీపుల్ ఎంతమంది ఉన్నారు, పనిచేసే వాళ్ళు ఎంతమంది. కొంతమందికి ఒక విషయంలో ఎబిలిటీ, ఏ పని చేయడాడు,
సరదాగా కూర్చుంటాడు, ఏం చేయడు, తింటాడు, పడుకుంటాడు, మళ్ళీ లెగుస్తాడు, మళ్ళీ టిఫిన్ తినో కాఫీ తాగో మళ్ళీ పడుకుంటాడు పోయి, లేదా కాసేపు టీవీ చూస్తుంటాడు. అంతే తప్పించి పనికి ఏ పని ఉపయోగపడే పని, సమాజానికి ఉపయోగపడే పని ఏది అంటే ఇక్కడ ఏంటంటే జస్ట్ నాట్ మనీ ఎర్నింగ్. మనం 10 మందికి ఏదో ఒక మనం ప్రొడక్ట్ ఇస్తా ఉన్నాం అనుకోండి, దట్ ఈజ్ ఎబిలిటీ. ఎబిలిటీ అంటే ఏంటంటే మనకున్న ఎక్స్పీరియన్స్ ని అడగకుండానే ఇవ్వగలగటం ఎబిలిటీ. ఒక ఎలా చెప్పాలంటే, ఒక మంచి టీచర్ ఉన్నాడు అనుకోండి, వద్దన్నా చెబుతానే ఉంటాడు ఏదో ఒకటి ఉపయోగపడే. వద్దని ఎవరు అనరు, ఎందుకంటే తెలుసుకుంటా ఉంటాం, బాగుంటాయి అన్నమాట. ఈ చెప్పే ఎగ్జాంపుల్స్ కూడా బాగా అర్థం అవుతా ఉంటాయి. వద్దన్నా చెబుతుంటారు. కొంతమంది చెప్పమన్నా చెప్పరు, వాళ్ళకి ఏదో చెప్పి వెళ్ళిపోతుంటారు అంతే, వాళ్ళ టైం అయిపోయింది, అదేమంటే టైం అయిపోయింది అంటారు. ఇట్లా ఆ ఎబిలిటీ అనేది ఉంటది అనమాట. ఓకే, ఆ ఎబిలిటీ క్రియేషన్ అది ఉంటది అనమాట. లుకింగ్ ఎట్ ద పాపులేషన్ ఫ్రమ్ దిస్ ప్రొడక్టివ్ ఆస్పెక్ట్ emphasis its ability to contribute to the creation of the gross national product. ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయర్ ఉన్నాడు అనుకోండి, ఆ సాఫ్ట్వేర్ ఆయన ఏం చేస్తాడు, కొత్త సాఫ్ట్వేర్ కనబడతాడు, కనిపెట్టి మనుషులకి ఏం అవసరం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కరోనా టైం నడుస్తుంది, ఎవరో కూడా కొంతమంది ఇళ్లలోంచి బయటికి రాలేని పరిస్థితి. మరి కొంతమందికి ఏజ్డ్ పీపుల్కి ఏమో మెడిసిన్ అవసరం అవుతుంది, వెళ్ళి తీసుకెళ్ళరాలే, వెళ్ళలేరు, రాలేరు. దాని తోడు వెళ్ళాలనుకున్నాం అనుకో, బయట ఎక్కడో చోట అడ్డం కట్టేసి పెడతారు, ఎటు పోవటానికి ఉండదు. అట్లాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు ఎట్లా మనం దాన్ని ఓవర్కమ్ చేయాలి అని ఆలోచిస్తే అప్పుడు ఒక యాప్ కనిపెడతాడు. ఆ యాప్ లో ఏముంటదంటే వాళ్ళ లొకేషన్ చూపిస్తుంది, వాళ్ళకి ఏం కావాలో చూపిస్తుంది, దానిలో అమౌంట్ ఎంత ఉంటుందో ఉంటుంది, ఆన్లైన్ పేమెంట్ ఎలా చేయాలో ఉంటుంది, ఇదంతా ఉంటుంది. అది సాఫ్ట్వేర్ క్రియేషన్. అప్పుడు అది అవసరమైంది అనుకోండి, ఆయన అడిగాం అనుకోండి, ఆయన చేసి పెట్టి ఇస్తాడు. అది డౌన్లోడ్ చేసుకుని మనం యూటిలైజ్ చేసుకోవచ్చు. ఇట్లా తెలివితేటల్ని ఒక కంట్రీ యొక్క దాన్ని ఎలా తీసుకుంటారంటే దాన్ని గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్ అవుతుంది. కంప్లీట్ గా ఏమవుతుంది, గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్. దాన్ని ఏమంటారు, జిఎన్పి. ఇవాళ సోషల్ 16 to 20 పేజెస్ వరకు చదవమని ఇచ్చారు సార్. చదివేసా నేను. Like other resources, population also is a resource. Population కూడా resource. A human resource. This is the positive side of a large population that is often overlooked when we look only the negative side. ఇప్పుడు పాపులేషన్, ఇప్పుడు ప్రజలు మనకు కావాలి, ప్రజలు ఎంత పెరుగుతారో అంత మనకి స్కిల్స్ పెరుగుతాయి అనుకుంటే ఉచితే. ఇప్పుడు ఒక్కొక్కరికి 10 మంది 20 మంది పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళని ఏం చదివిస్తాడు, వాళ్ళు ఏదో పని చేసుకుంటా ఉండాలి, వాడు అక్కడతో ఆగిపోతాడు. వాళ్ళు ప్రత్యేకమైన స్కిల్ ఏం లేదు, అందరూ చేసే పనులే చేస్తున్నాడు. స్కిల్ అంటే ఏంటి, వాడికంటూ ఒక సపరేట్ వేవ్ లెంత్ ఉండాలి, వాడికి సపరేట్ వర్క్ ఉండాలి, వాడి క్రియేషన్ వాడికి ఉండాలి, ఓన్ గా ఆలోచించాలి, ఓన్ గా చేయాలి, దాన్ని డెవలప్ చేసుకోవాలా, దాని అవసరం 10 మందికి తెలియజేయాలా, తెలియజేసి మార్కెట్ చేసుకోగలగాలి. దట్ ఈస్ స్కిల్. ఇప్పుడు ఒక మనిషిని తీసుకున్నాం అనుకోండి, ఇప్పుడు చెక్క పని చేస్తాడు ఆయన, ఓకే, ఆయన తీసుకున్నాం. ఆయన తీసుకుంటే ఆయన ఏంటి, నేను చెక్క పని చేసుకుంటా మెలకుండా కూర్చుంటే ఎవరు పిలవరు ఆయన్ని. ఆయన మార్కెట్ ఆయనే చేసుకోవాలి. ఇప్పుడు సపోజ్ రేపు పొద్దున మీ మార్కెట్ మీరే క్రియేట్ చేసుకోగలగాలి, మీ ఓన్ మార్కెట్ మీరే క్రియేట్ చేసుకోగలగాలి. దట్ ఈజ్ యువర్ ఎగ్జిస్టెన్స్, దట్ ఈజ్ యువర్ స్కిల్. అప్పుడే ఆటోమేటిక్ గా ఏమవుతుందంటే నీ కంట్రీ పేరు కూడా పెరుగుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శకుంతలా దేవిని తీసుకున్నారు అనుకోండి, ఆ మూవీ చూసారా, శకుంతలా దేవి మూవీ? లేదు సార్. శకుంతలా దేవి మూవీలో తన మార్కెట్ తనే క్రియేట్ చేసుకునేది. ఇప్పుడు ఎవరికి కావాలి, ఆమె మల్టిప్లికేషన్ చేస్తే ఎవరికి కావాలి చెప్పు, దానివల్ల ఉపయోగం ఏంటి? కాదు, ఆమె ఏం చేసేది, ఆశ్చర్యపరుస్తూ ఉండేది అందరు. ఎంత పెద్ద like they are making a separate movie also. తన ఓన్ మార్కెట్ ని తనే క్రియేట్ చేసుకుంది, తనే బుక్స్ రాసింది, తనే అమ్మింది. మరి అది సరిపోదంటూ ఆస్ట్రాలజర్ అంటే తనకున్న తెలివితేటలన్నింటినీ కూడా కంప్లీట్ గా పబ్లిక్ లోకి పంపించి వాటిని క్యాష్ చేసుకుంది. దట్ ఈస్ స్కిల్, దట్ ఈస్ కాల్డ్ స్కిల్. స్కిల్ అంటే నేర్చుకుని ఇంట్లో కూర్చుంటానంటే కాదు. ఇప్పుడు నువ్వు సాఫ్ట్వేర్ చదివావు అనుకో, సపోజ్ రేపు పొద్దున్న మంచి సాఫ్ట్వేర్ అయ్యావు, సర్టిఫికేట్లు వచ్చినాయి, బాగుంది, బ్రహ్మాండంగా ఉంది, ఇంట్లో పట్టం కట్టి పెట్టావు, దాచి పెట్టుకుంటున్నావు, ఇంక బయటికి రావట్లా నువ్వు, నిన్ను ఎవరు పిలుస్తారు, అసలు నువ్వు ఎవరికి తెలుసు? అర్థమవుతుందా?
Yes, sir. తెలియాలంటే ఎట్లా తెలియాలి? జస్ట్ నువ్వు ఫలానాడు చేశాడంట కదా అంటే చేశాడంట కాదు. నీకంటూ ఒక ఇన్నోవేటివ్ గా నువ్వు క్రియేట్ చేసి వదలాలి. అప్పుడు చెప్పుకోవాలి నీ గురించి. చదివాడంట కదా, ఇవి మాత్రం చేయగలిగాడంటే ఎంత చదివాడో వాళ్ళే ఎత్తుకు చెప్పుకుంటా ఉంటారు. కాబట్టి ఎప్పుడు మనకున్న తెలివితేటల్ని ఎప్పుడు కూడా 10 మందికి మంచి చేయడానికి ఉపయోగిస్తే త్వరగా ఎదుగుతావు. త్వరగా ఎదగాలంటే మంచి చేయాలి. ఇప్పుడు ఒక సైంటిస్ట్ ఉన్నాడు, ఇప్పుడు కరోనా ఉంది, వాడు ఏదో అదేదో క్రిమినల్ కనిపెట్టాడు, వైరస్ ని కనిపెట్టి వచ్చాడు. కనిపెట్టి ఏం చేశాడు? ప్రపంచం మొత్తానికి తెలియజేసాడు. అందరు తిట్టుకుంటున్నారండి. వాడికి అసలు మార్కెటే లేకుండా పోయింది చైనా వాడికి. ఆల్రెడీ చైనా పేరు చెబితే తన్నేటట్టుండారు జనం అంతా కూడా. వాడి వల్ల ఆ దేశం మొత్తం మరి అంతా మొయ్యాల్సి వస్తుంది. అర్థమవుతుందా? పాపులేషన్ పరంగా వాళ్ళంతా స్కిల్స్ బాగా మంచి. ఇప్పుడు ప్రతిదీ కూడా చైనా ప్రొడక్టే మనం ఆల్రెడీ మనం అంతకుముందు వాడుకున్నవన్నీ కూడా చైనాయే. మరి ఈవెన్ యాపిల్ కంపెనీ కూడా చైనా దగ్గర నుంచి వచ్చే బ్యాటరీలే వాడుతుంది వాళ్ళ ఫోనుల్లో కూడా. కానీ మరి ఈ రోజున ఏమైంది? వాడు మంచి చేస్తే ఎవరన్నా వాడుకుంటారు, ఇబ్బంది ఏం లేదు. ఒక్క చెడు జరిగింది అనుకోండి, ఇక ఆ మంచికి కూడా వాల్యూ లేకుండా పోతుంది. అందుకని ఎట్టి పరిస్థితుల్లో చెడు రానియకుండా చూసుకోవాలి. దట్ ఈస్ కాల్డ్ స్కిల్. అది కూడా స్కిల్లే. చెడు రాకుండా చైనా వాళ్ళకంటే ఇండియా వాళ్ళకే ఎక్కువ తెలివి ఉంది సార్, కానీ అది వాళ్ళు ఉపయోగించుకోవట్లేదు. ఉపయోగించుకోవట్లేదంటే తొక్కేసినా ఏం చేసినా తొక్కేస్తే తగిపోయేది. రాజకీయాలు ఉన్నాయి కదా సార్ బాగా ఇండియాలో. ఉంటాయమ్మా, లేకుండా ఎక్కడ ఉంటాయి? ఎక్కడైనా ఉంటాయి. స్వార్థం అనేది ఉందంటే రాజకీయం ఉన్నట్టే. కానీ చైనాలో అలా కాదు సార్, ఒక్కళ్ళకి ఏది వస్తే మిగతా వాళ్ళందరికీ కూడా అది రావాలనుకుంటారు. ఇక్కడ అలా కాదు. నాకు వస్తే ఇంకా పక్కన వాళ్ళకి రాకూడదు అని అనుకుంటారు ఇండియాలో. మనిషి అన్న తర్వాత అవన్నీ సహజ లక్షణాలు, మనిషికి ఉండాల్సినటువంటి సహజ లక్షణాలు అవన్నీ. అవి లేకపోతే మనిషి అనరు. ఏమంటారంటే దేవుడు అంటారు. అర్థమైందా? మనిషికి ఉండాల్సిన లక్షణాలే అవి ఉండాలి. అవి లేకపోతే ఎట్లా? ఉండాలి కానీ ప్రాపర్ వేలో ఉపయోగించాలి. అది ఇప్పుడు మనిషి అన్నం తింటున్నాడంటే తినాలి. మరి ఇప్పుడు ఉప్పు తింటే కోపం పెరుగుతుందని ఉప్పు మానేసావు అనుకో, మంచంలోంచి ఇప్పుడు అన్నిట్లో కల్తీ వేసారు, ఫుడ్ కూడా తినకూడదు. అందువల్ల ఏంటంటే అన్ని అవసరమే. మనిషి అయిన తర్వాత మనిషి అంటేనే అన్ని ఉండాలి, తప్పదు. ఉండాలి. ఒక మనిషిని తీసుకుంటే చెడు ఉంటుంది, మంచి రెండు ఉంటాయి. చెడు తక్కువ ఉండాలా, మంచి ఎక్కువ ఉండాలా. ఇప్పుడు 60% మంచి ఉండాలా, 40% చెడు ఉండాలి, రెండు ఉండాలి. అంతేగాని 100% మంచి ఉన్నా ఇంక వాడిని ఎవరు లెక్క చేయరు. అసలు మంచోడే, సరే మంచోడు కానీ అంటాం. దానికి దేనికి రెస్పాండ్ అవ్వరు. రెండు ఉండాలి. అంటే ఇట్స్ ఏ బ్యాలెన్స్డ్ లైఫ్. ఎప్పుడు ఎక్కడ ఎలా వాడాలో అలా వాడాలి. ఎస్, ఎప్పుడు ఎక్కడ ఎలా బిహేవ్ చేయాలో అలా ఉండాలి. అలా ఉండటం అది కూడా స్కిల్లే. ఇప్పుడు మీరున్నారు, చక్కగా చదువుకుంటాం స్కిల్ అన్నమాట. బాగా అర్థం చేసుకుంటాం, నేర్చుకుంటాం, దాన్ని అప్లై చేయటం, సొసైటీకి అప్లై చేసి ఆ దృష్టితో చూడగలగటం. దట్ ఈస్ కాల్డ్ మెచ్యూరిటీ అండ్ ఆల్సో స్కిల్. ఎబిలిటీ అనేది అది మీకు జన్మతహా వచ్చేస్తుంది. అది ప్రత్యేకంగా తల్లిదండ్రుల నుంచి వచ్చేది కాదు. అది ఎబిలిటీ అనేది మీకుగా ఉంటుంది. అది ఆల్రెడీ తల్లిదండ్రుల నుంచి రాదు. ఇది స్కిల్ అనేది తల్లిదండ్రులు ఇచ్చేటటువంటి ఒక అవకాశం. అది మీరు డెవలప్ చేసుకుంటే డెవలప్ అవుతుంది, లేకపోతే అలాగ ఉంటుంది. కానీ ఎబిలిటీ ఉంటుందంటే అది చెబితే అర్థమయ్యేది కాదు. కొన్ని సిచ్యువేషన్స్ లోనే అది బయటకు వస్తుంది. సార్, యు హావ్ ఎబిలిటీ టు డు దిస్ ఆర్ దట్. ఏంటమ్మా? అంటే టీచర్స్ కానీ పేరెంట్స్ కానీ చెప్తారు కదా, యు హ్యావ్ ఎబిలిటీ టు డూ దిస్, యు హ్యావ్ ఎబిలిటీ టు స్టడీ. స్టడీ అనేది ఇట్స్ జస్ట్ ఏ సింపుల్ థింగ్. ఇట్స్ వన్ పార్ట్ ఆఫ్ లైఫ్. అంటే నేర్చుకుంటాం. ఒక్కొక్కరికి వెంటనే వస్తుందంటే వాళ్ళది నేర్చుకోవడంలో వాళ్ళు ఆల్రెడీ ఎప్పుడో చదివేసి ఉంటారు. ఏంటి చదివితే వచ్చేదా? ఏముందని చదువుతావు? ఏం లేదు అక్కడ. ఏమ్మా భాష చెప్పరా?
అక్బర్ అట్లాగా చదువుకుంటా ఉండండి సరదాగా. లుకింగ్ ఎట్ ద పాపులేషన్ ఫ్రమ్ ది ప్రొడక్టివ్ ఆస్పెక్ట్ ఎంఫసిస్ ఇట్స్ ఎబిలిటీ కంట్రిబ్యూట్ టు ద క్రియేషన్ ఆఫ్ ది గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్. లైక్ అదర్ రీసోర్సెస్, పాపులేషన్ ఆల్సో ఈజ్ ఎ రీసోర్స్. పాపులేషన్ కూడా రీసోర్సే, కాకపోతే ఏంటంటే ఏ హ్యూమన్ రిసోర్స్, పాపులేషన్ ఇస్ ఆల్సో Flat. This is a positive side of large population. that is often That is often overlooked when we look only at the negative side. Considering only the problems of providing the population with food, education, and access to health facilities. And the existing human resource is further developed by becoming more educated and and healthy. We We call call it human it capital formation. formation. That adds to the productive power country, like of the physical capital country, just like physical capital formation. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఒక సబ్జెక్ట్ చదివేటప్పుడు లేదా ఒక విషయం నేర్చుకునేటప్పుడు దానిలో ఆల్రెడీ కొన్ని టెర్మినాలజీస్ ఉంటాయి. ఇప్పుడు మనం కొత్తగా బుక్కులు రాయట్లేదు కదా, మనమే పేర్లు పెట్టట్లేదు కదా, ఆల్రెడీ అంతకుముందు మనలాగే ఆలోచించి ఆల్రెడీ దాని గురించినటువంటి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి దాన్ని స్టడీ చేసి ఒక ఐడియాకి వచ్చిన తర్వాత బుక్స్ లో రాశారు. వాళ్ళ అనుభవాన్ని అంతా కూడా ఆ బుక్ లో రాసినప్పుడు, ఒక లెసన్ లాగా రాసినప్పుడు కొన్ని టెర్మినాలజీస్ వాళ్ళు ఉపయోగించడం జరిగింది. ఆ టెర్మినాలజీ అనేది ఫస్ట్ నేర్చుకోవాలి. సబ్జెక్ట్ నేర్చుకుంటాం ఒకటి, విషయం తెలుసుకుంటాం ఒకటి, టెర్మినాలజీ తెలుసుకుంటాం ఒకటి, తిరిగి ఉపయోగించడం ఇంకొకటి. మీరు టెర్మినాలజీ తెలుసుకోవాలి ఫస్ట్ థింగ్. దేన్ని ఏ టెర్మినాలజీ వాడాడు అనేది మీరు అబ్జర్వ్ చేయాలి. హ్యూమన్ రిసోర్స్ అంటే ఏంటి అనేది తెలియాలి ఫస్ట్. తర్వాత హ్యూమన్ క్యాపిటల్ ఫార్మేషన్ అంటే ఏంటి, తర్వాత ఫిజికల్ క్యాపిటల్ ఫార్మేషన్ అంటే ఏంటి, ఇవన్నీ టెర్మినాలజీస్ అంటే ఆ వర్డ్ యూజ్ చేసినప్పుడు ఒక ఫీలింగ్ అనేది నీలో జరగాలి. ఆ ఫీలింగ్ ఏంటో వాడు ముందుగానే చెప్తాడు, దేన్ని ఏమని పిలుస్తున్నాడో ముందుగా మాట్లాడతాడు. అవన్నీ కూడా నోట్ చేసుకుని పెట్టుకోండి. వాట్ ఈజ్ హ్యూమన్ రిసోర్స్ అంటే ఏంటో చెప్పాలి. తర్వాత వాట్ ఈజ్ ఫిజికల్ క్యాపిటల్ ఫార్మేషన్ అంటే ఏంటో చెప్పాలి. ఇవన్నీ నోట్ చేసుకోండి, బాగా స్టడీ చేయండి. ఓకే, నాకు నెక్స్ట్ క్లాస్ స్టార్ట్ అయినట్టుంది, వాళ్ళు ఎంటర్ అవుతున్నారు. ఓకే, మళ్ళీ రేపు మనం డిస్కస్ చేద్దాం రేపు. ఓకే, ఓకే, బై బై. Okay, sir.